హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ మ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో సింపుల్ అనాలిసిస్ చెప్పాను నేను, అండ్ సింపుల్గా డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్నటి వీడియోలో అండ్ మొన్నటి వీడియోలో కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ యాజ్ ఆఫ్ నో 24,000 to 23,800 ఒక రేంజ్ బౌండ్ ఉంది. ఇక్కడ మనం సింపుల్గా 24,000 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేస్తే అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉంటే ట్రెండ్ కంటిన్యూషన్ చేయొచ్చు అని చెప్పాను. సో మార్కెట్ నిన్న మనం చూసినట్టయితే మార్కెట్ నిన్న డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వెళ్ళి ఈ పర్టికులర్ ఏరియా దగ్గరికి వెళ్ళి మార్కెట్ క్లోజ్ చేసింది. బట్ మార్కెట్ అనేది దానిపైన క్లోజ్ చేయలేదు. ఇవాళ మార్కెట్ మీరు చూసినట్టయితే స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి ఆ లెవెల్స్ నుంచి మార్కెట్లో అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యింది. సో ఇప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ వెళ్ళొచ్చా అంటే డెఫినెట్లీ మార్కెట్ ఇంకా ఫర్దర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ బులిష్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో దగ్గరలో ఒక రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి మనకి నియర్లీ 24,180 to 24,200 లెవెల్. ఈ లెవెల్ క్రాస్ చేస్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను నిఫ్టీని. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే నియర్లీ 24,400 to 24,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, క్లియర్ బులిష్ ఉంది నిఫ్టీ వచ్చేసి. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ రావాలి, ఫర్దర్గా బేరిష్ కావాలంటే ప్రైస్ అగైన్ 24,000 కిందికి వస్తేనే నా వ్యూ బేరిష్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం చిన్న ఆల్గో లెవెల్స్లో కూడా చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ కూడా పెడతాను. సో మనం డైలీ షేర్ చేస్తాను కదా ఆల్గో లెవెల్స్, అండ్ ఆల్గో లెవెల్స్ ఇవాళ కూడా పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి. అండ్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆల్గో రెసిస్టెన్స్కి టెస్ట్ చేసిందో ప్రైస్ అక్కడ నుంచి ఫాల్ కూడా అయింది. ఓకే, సో మీకు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఇక్కడ నుంచి ఒకవేళ మీరు బుల్లిష్లో ఉన్నప్పటికీ ఇక్కడికి క్లియర్లీ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. దాని తర్వాత మనకి ఈ పర్టికులర్ పాయింట్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో ఈవెన్ వాయిస్ నోట్ కూడా పెట్టాను నేను. సో ప్రీవియస్ డే ఒక హైస్ అండ్ డే లోస్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అని చెప్పి, అండ్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ చూడండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి 9:15 క్యాండిల్ అండ్ ఏదైతే మార్నింగ్ ఒక హైస్ ఉన్నాయో ఆ హైస్ని మార్కెట్ బ్రేక్ చేసింది, అండ్ దాని దగ్గరలోనే మార్కెట్ మళ్ళీ క్లోజ్ చేసింది. ఓకే, సో రేపు మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలి అంటే ఈ లెవెల్స్ పైన మార్కెట్లో హోల్డ్ చేస్తుంటే ఇంకా కంటిన్యూషన్ ఏదైతే ఈ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఫర్దర్ అప్ సైడ్కి టువర్డ్స్ 24,300 and 400, 500 వరకు. ఓకే, యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది. అండ్ ఎప్పటి వరకు ఉంటుంది మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 2450 to 24,000 లెవెల్ పైన ప్రైస్ ఉన్నంతసేపు నిఫ్టీ క్లియర్లీ పాజిటివ్గా ఉన్నట్టు. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ ఫ్లాట్ మనకి బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే ఆల్గో రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ సైడ్ వేస్ అయిపోయింది. నిన్న మార్కెట్ ఏ పర్టికులర్ పాయింట్లో సైడ్ వేస్ ఉండేనో ఇవాళ కూడా మార్కెట్ అదే పర్టికులర్ పాయింట్లో సైడ్ వేస్ ఉంది. బట్ స్టిల్ ఇంకా కూడా ఒక పాజిటివ్ టెరిటరీలోనే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. స్టిల్ మార్కెట్ 58,000 and 57,850 లెవెల్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ పాజిటివే, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ రేపు ప్రైస్ కనుక 58,150 to 200 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనకి బులిష్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ బేరిష్ అవ్వాలి మార్కెట్లో అంటే మార్కెట్ 57,780 కిందికి వస్తే బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడు కూడా నాకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఈవెన్ సెన్సెక్స్ చార్ట్ మీరు చూసినా సరే సేమ్ ఇక్కడ చూడండి, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండే ఇవాళ, కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి చాలా రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా చాలా రివర్సల్ క్యాండిల్స్. అండ్ మార్కెట్ వచ్చేసి ఏదైతే నిన్నటి హైస్ అండ్ ఇవాళ డేలో దగ్గర నుంచి మార్కెట్ అదే పర్టికులర్ పాయింట్ నుంచి ఇక్కడ కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ నుంచి కూడా ఇక్కడ కూడా రిజెక్షన్ వచ్చింది వన్స్ ట్వైస్. ఓకే, అండ్ ఇప్పుడు కూడా మనకి కనిపిస్తుంది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ యాజ్ పర్ 5 minutes టైం ఫ్రేమ్ అండ్ అదే విధంగా డైలీ టైం ఫ్రేమ్. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టినా సరే 77,500 దగ్గర ప్రైస్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే నిన్నటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉందో సో అది ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉండే, దాన్ని హైస్ ఇప్పుడు బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ చేసింది స్ట్రాంగ్లీ. సో మార్కెట్ ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్ సైడ్కి సెన్సెక్స్ని. ఎక్కడి వరకు రావచ్చు అంటే సెన్సెక్స్ 77,900 అండ్ దానికన్నా
పైకి మార్కెట్ రావచ్చు. నియర్లీ 78,000 వరకు కూడా ప్రైస్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో. అండ్ నిఫ్టీలో 24,300 to 400 వైపు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ సెన్సెక్స్లో బేరిష్ అవ్వాలంటే 77,000 కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు. అండ్ నిఫ్టీలో వచ్చేసి 24,000 లెవెల్ కిందికి వస్తేనే బేరిష్ వ్యూ పెట్టుకోండి. అప్పటి వరకు వ్యూ పాజిటివే, నా వ్యూ కూడా పాజిటివ్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 58,000 లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో దోజీ క్యాండిల్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సింపుల్ ప్లాన్, ఇక్కడ హైస్ అండ్ లోస్ని మార్క్ చేసుకోండి. ఎప్పుడైతే దోజీ క్యాండిల్ ఫామ్ అవుతుందో డైలీ టైం ఫ్రేమ్లో మస్ట్ అండ్ షుడ్ హైస్ అండ్ లోస్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఈ హైస్ బ్రేక్ చేస్తుందో రీటెస్ట్లో అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, లో బ్రేక్ చేస్తే లోవర్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్, సో ఇంట్రాడే టైంలో ఈ లోస్ హైస్ దగ్గర ఫేక్అవుట్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ట్రాప్ని ఐడెంటిఫై చేయాలంటే మనం ఆల్గో లెవెల్స్ యూస్ చేయాలి. ఆల్గో లెవెల్స్ యూస్ చేస్తే క్లియర్లీ మనకు కనిపిస్తుంది ఆ పర్టికులర్ పాయింట్ నుంచి ప్రైస్ రిజెక్షన్ చేస్తుందా లేకుంటే ప్రైస్ కంటిన్యూషన్ అవుతుందా అనేది మన ఆల్గో లెవెల్స్ క్లియర్లీ ఐడెంటిఫై చేసి ఇంట్రాడే టైంలో క్లియర్లీ చూపిస్తుంది. ఆల్గో లెవెల్స్ 9:15 to 3:30 కాన్స్టెంట్గా ఉంటుంది. నేను 9:15 తర్వాత షేర్ చేస్తాను మీకు. 9:15 తర్వాత అంటే 9:20, 9:25 టైంలో నేను షేర్ చేస్తాను. షేర్ చేసినప్పుడు మీరు ఆ లెవెల్స్ని డ్రా చేసుకొని మీ పర్టికులర్ మీ ప్రైస్ యాక్షన్తో పాటు కంబైన్ చేసుకొని యూస్ చేసుకోండి. ఓకే, క్లియర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ దాంతో పాటు ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి యాజ్ ఆఫ్ నో 24,200 లెవెల్ దగ్గర కాల్ సైడ్ మనకు చూసినట్టయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 24,200 లెవెల్ దగ్గర కొంచెం పుట్ సైడ్ తక్కువగా ఉంది, కాల్ సైడ్ ఎక్కువగా ఉంది. అండ్ 24,100 మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 24,000 లెవెల్ మంచి సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ సపోర్ట్స్ 24,000 అండ్ 24,100 కనిపిస్తుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 24,200 ఉంది, 24,300. దాని తర్వాత మనకి 24,400, 500 రెసిస్టెన్స్ దగ్గర యాక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. అండ్ గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో డవ్ జోన్స్ పాజిటివ్గా కనిపిస్తుంది, నాస్డాక్ నెగిటివ్గా కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ 71 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి క్రిప్టోకి వెళ్దాం. క్రిప్టో ఏం చేస్తుంది? క్రిప్టో యాజ్ ఆఫ్ నో నేను మీకు అనే వీడియో చేసే ముందు ట్రేడ్ కూడా ప్లాన్ చేశాను క్రిప్టోలో. అండ్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ హై చేసింది, ఇక్కడ నియర్లీ ఆల్మోస్ట్ ఆల్ 61,968 హై చేసింది. సో మార్కెట్ వచ్చేసి దగ్గర సో ఈ పర్టికులర్ ఏరియాలోనే ట్రేడ్ ప్లాన్ చేసాం క్రిప్టో ప్రీమియం ఛానల్లో. మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు. సో ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర 800 to 900 పాయింట్స్ ఇచ్చేసింది. అండ్ నిన్న కూడా ట్రేడ్ ప్లాన్ చేసాం. నిన్న ఏ పర్టికులర్ ఏరియాలో ట్రేడ్ ప్లాన్ చేసామంటే నియర్లీ 59,200 లెవెల్ దగ్గర ట్రేడ్ ప్లాన్ చేసాం. ఎగ్జాక్ట్లీ ఇదే పర్టికులర్ పాయింట్లో బై సిగ్నల్ కూడా వచ్చింది నిన్న. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మనకి నిన్న వెళ్ళింది అప్ సైడ్కి ఆల్మోస్ట్ ఆల్ 2,000 పాయింట్స్ దగ్గరగా ప్రైస్ వెళ్ళింది. సో ఇక్కడ నిన్న ఈ పర్టికులర్ పాయింట్లో బై సిగ్నల్ రాకముందే నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. దాని తర్వాత బై సిగ్నల్ వచ్చింది క్రిప్టో స్కాల్పర్లో. అండ్ క్రిప్టో స్కాల్పర్ ప్రాపర్ సిగ్నల్స్ ఇస్తుంది. ఈవెన్ మీరు క్రిప్టో స్కాల్పర్ నేను ఏదైతే ట్రేడ్ ప్లాన్ చేస్తానో క్రిప్టో ప్రీమియం ఛానల్లో దాంట్లో ట్రేడ్ చేయకున్నా సరే, మీరు ఇండివిజువల్లీ ట్రేడ్ చేయాలనుకున్నా సరే క్రిప్టో స్కాల్పర్ పర్ఫెక్ట్ సిగ్నల్స్ వస్తాయి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ సెల్ సైడ్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అండ్ సెల్ సైడ్ సిగ్నల్ వ్యాలిడ్ అయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి ఫ్లిప్ అయింది. అండ్ ఫ్లిప్ అయిన తర్వాత ఇక్కడ బై సిగ్నల్ వ్యాలిడ్ కాలేదు. బట్ ఈ పర్టికులర్ పాయింట్లో బై సిగ్నల్ వచ్చిన తర్వాత వ్యాలిడ్ అయింది. సో ఇది ఇన్వాలిడా వ్యాలిడా అని ఎలా తెలుసుకోవాలంటే, సో ఆల్రెడీ నేను స్ట్రాటజీ చేసి పెట్టాను. సో మీకు యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్లో ఉంటుంది, క్రిప్టో రిలేటెడ్ కంప్లీట్ కోర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ 10 వీడియోస్ ఉన్నాయి. దాంట్లో స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ చేస్తుంది, క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ క్రిప్టో సిగ్నల్స్ ఏదైతే వస్తాయో ఆ స్ట్రాటజీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి చూడండి. సో క్లియర్లీ అర్థమవుతుంది. చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఇది మనకి బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా మెటల్స్ కూడా చేయొచ్చు. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. అండ్ నాకు వాట్సాప్ చేయండి. చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతో పాటు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ అనేది క్రిప్టో ప్రీమియం ఛానల్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూడండి. సో ఇప్పటి వరకు ట్రేడ్ ఇచ్చాను. సో July 2nd, ఇవాళ July 2nd 4:41 టైంలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దానికన్నా ముందు కూడా నేను నిన్నటి ట్రేడ్ కూడా చూడండి. ఇది మనకి July 1st రోజు. సో July 1st ఇవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. July 1st రోజు కూడా నేను నిన్న ట్రేడ్ ఇచ్చాను. ఓకే,
సో క్లియర్లీ మీకు అందరికీ కూడా క్లియర్లీ చూపిస్తున్నాను క్రిప్టో ప్రీమియం ఛానల్. సో డైలీ ప్రాపర్ అనాలిసిస్తోని ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఇది ఫ్రీలీ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ కోర్స్ని చూడండి. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. దాంతో పాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.